ప్రతి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి పితృ అమావాస్య పితరామాస అంతకు ముందు 15 రోజులు అంటే పౌర్ణమి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు ఉన్నటువంటి కృష్ణపక్షాన్ని పితృపక్షాలు అంటారు. పక్షము అంటే 15 రోజుల కాలం అని అర్థం. ఈ 15 రోజుల కాలంలో పితృదేవతల్ని ఉద్దేశించి చేసేటువంటి జప తర్పణ శ్రాద్ధాది కార్యక్రమాలన్నీ కూడా ఇహలోకంలో ఉన్నటువంటి మనకి సకల సౌభాగ్యాలని వంశాభివృద్ధిని కలుగజేసే విధంగా ఉంటే, పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలకి ఉత్తమ గతులు లభిస్తాయి. చేసినటువంటి కష్టంకి తగినటువంటి ఫలితం రాకపోవడం, సదా ఏదో రకంగా తరచు ఇబ్బందులు గురి అవ్వడం, అకాల మృత్యులు సంభవించడం ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. లేదా వ్యాధిగ్రస్తం అవ్వడం, ఇటువంటి వారు తప్పకుండా గతించినటువంటి పితృదేవతల యొక్క తిథులను గుర్తుపెట్టుకొని ఆ తిథి రోజున తప్పకుండా శ్రాద్ధాది కార్యక్రమాలు, తిలతర్పణాలు, గోసేవ, బ్రాహ్మణికి స్వయం పాకం ఇవ్వడం ఇత్యాది కార్యక్రమాలు తప్పకుండా ఆచరించాలి. తిథి గుర్తులేని పక్షాన వచ్చేటువంటి పితృ అమావాస్య రోజున అపరాహ్న కాలంలో బ్రాహ్మణికి పాద ప్రక్షాళన చేసి నదీ తీరంలో తిలతర్పణాలు చేసి స్వయం పాక దానం ఇవ్వడం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. దగ్గరలో ప్రవహించేటువంటి నదులు లేకపోతే మన ఇంటికే స్వయంగా బ్రాహ్మణి పిలిపించుకొని పాద ప్రక్షాళన చేసి స్వయం పాక దానం ఇవ్వడం చేత పితృదేవతలకి ఉత్తమ గతులు లభిస్తాయి.